గయ్యాళికి గర్వభంగం. విలియం షేక్స్పియర్ కథ. పడువా నగరంలో బాప్టిస్టా అనే ధనికుడైన వర్తకుడు ఉండేవాడు. ఆయన పెద్ద కుమార్తె క్యాథరిన్ పరమ గయ్యాళి. ఆమెకు పట్టరాని కోపం వల్ల మాలిన నోటి దురుసు ఉండేది. అందుచేత ఆమెను అందరూ గయ్యాళి క్యాథరిన్ అనేవారు. అటువంటి ఆడదాన్ని ఎవరు పెళ్లాడతారు? బాప్టిస్టా చిన్న కూతురు బియాంకా ఎంతో సాత్వికురాలు. ఆమెను పెళ్లాడడానికి ఎందరో యువకులు ఎగపడుతున్నప్పటికీ పెద్దదానికి పెళ్లి అయితేనే కానీ చిన్నదానికి చేయనని తండ్రి భీష్మించాడు. అందుకు ఆయనను అందరూ తప్పుపట్టారు. ఇలా ఉండగా పడువా నగరానికి పెట్రూషియో అనేవాడు కన్యను వెతుకుతూ వచ్చాడు. అతను క్యాథరిన్ గురించి విని ఉన్నాడు. ఆమె అందగత్తె అని ధనవంతురాలని తెలుసుకున్నాడు. ఆమె గయ్యాళితనాన్ని లక్ష్య పెట్టకుండా పెళ్లాడినాక ఆమెను పిల్లిలాగా నిశ్చయించుకున్నాడు. పెట్రూషియో అంత పని చేయగల సమర్థుడే. అతను కూడా క్యాథరిన్ లాగానే గడుసువాడు, మాటకారి, మీది మిక్కిలి వివేకం కలవాడు. అందుచేత లోపల కోపం లేకపోయినా పైకి దారుణమైన కోపం ఉన్నట్టు అభినయించగలిగేవాడు. అతను ముందుగా బాప్టిస్టా వద్దకు వెళ్ళి, అయ్యా, మీ కుమార్తె అయిన క్యాథరిన్ను చాలా సౌమ్యురాలని, బిడియంగలది అని విని ఆమెను పెళ్లాడే ఉద్దేశంతో వెరోనా నగరం నుంచి వచ్చాను అన్నాడు. తన పెద్ద కూతురికి వరుడు వచ్చాడని తండ్రి సంతోషించాడు, కానీ ఆ వరుడు చేసిన వర్ణన తన పెద్ద కూతురికి అతకపోవడం ఆయన గుర్తించాడు. సరిగా ఈ సమయానికే క్యాథరిన్కు సంగీతం చెప్పే పెద్ద మనిషి వచ్చి బాప్టిస్టాతో, అయ్యా, నేను సరిగా పాడమన్నానని కోపం వచ్చి మీ పెద్దమ్మాయి వాద్యాన్ని నా నెత్తిని కొట్టి విరక్కొట్టింది అని ఫిర్యాదు చేశాడు. ఆహా, ఎంత ధీరురాలు! ఆమెతో నేను చాలాసేపు ప్రసంగించాలి అన్నాడు పెట్రూషియా. అతను బాప్టిస్టాతో, అయ్యా, నాకు వేరే పనులున్నాయి. పెళ్లి నిర్ణయం త్వరగా జరగాలి. మీరు మా తండ్రి గారిని ఎరుగుదురు. ఆయన పోయాక ఆయన ఆస్తికంతకు నేనే వారసుడిని అయ్యాను. మీ అమ్మాయి నన్ను పెళ్లాడే పక్షంలో ఏ పాటి కట్లమిచ్చుకుంటారు అన్నాడు. పెళ్లి సమయంలో పెళ్లి కూతురికి 20,000 చదివిస్తానని, తన మరణానంతరం తన ఆస్తిలో సగం ఆమెకే చెందుతుందని వృద్ధుడు పెట్రూషియోకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆయన వెళ్ళి తన పెద్ద కుమార్తెను పంపాడు. వెంటనే ఇద్దరికీ వాగ్యుద్ధం ప్రారంభమైంది. క్యాథరిన్ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడేసింది. పెట్రూషియో ఆమెకు తీసిపోకుండా మాటకు మాట అంటూనే, నువ్వు నిజంగా ఎంత మెతక మనిషివి, నిన్ను గురించి ఎందరో అబద్ధాలు చెప్పారు. గయ్యాళివన్నారు, కుంటిగా నడుస్తావన్నారు, అన్ని అబద్ధాలు. మీ నాన్న కూడా ఒప్పుకున్నాడు. అంతా స్థిరమైపోయింది. వచ్చే ఆదివారం రోజున మన పెళ్ళి అన్నాడు. ఇంతలోనే బాప్టిస్టా వచ్చి, అమ్మాయి ఏమంటుంది, పెళ్ళికి ఒప్పుకున్నదా అని అడిగాడు. ఒప్పుకున్నదన్నాడు పెట్రూషియో. క్యాథరిన్ మండిపడి, ఈ బుర్రలేని వెడివాడిన పెళ్ళాడటం అన్నది. ఈ మాట వినగానే ముసలాయన పెట్రూషియోతో, పెళ్లికి ఒప్పుకున్నదంటావేమన్నాడు. ఇది ఒక సరసం. మీ ఎదుట అలా మాట్లాడుతున్నది, కానీ నాతో చాలా ఆపేక్షగా మాట్లాడింది. ఆదివారం నాడు పెళ్లి కూడా నిశ్చయించాం. క్యాథరిన్, మనం వెళ్ళి పెళ్లి పెట్టెలు అవి కొనుక్కోద్దాం పదా అన్నాడు పెట్రూషియో. ఆ మాట విన్నాక బాప్టిస్టాకు నమ్మకం కుదిరింది. పెళ్లి ప్రయత్నాలు జరిగాయి. ఆదివారం నాడు పెళ్లి చూడడానికి అతిథులందరూ హాజరయ్యారు. కానీ పెళ్లి కొడుకు జాడలేదు. పెట్రూషియో తనను పరాపవించడానికి ఇంత చేశాడనుకుని క్యాథరిన్ కంటతడి పెట్టుకున్నది. చివరకు పెట్రూషియో రానే వచ్చాడు. అయితే అతను పెళ్లి కొడుకుల దుస్తులు ధరించకుండా అర్థం లేని ఉడుపులేవో ధరించి ఉన్నాడు. క్యాథరిన్ కోసం తెస్తానని మాట ఇచ్చిన బట్టలు అవి తీసుకురాలేదు. అతని వెంట అతని నౌకరు కూడా ఉన్నాడు. ఇద్దరూ వికృతంగా అలంకరించిన గుర్రాలకి వచ్చారు. ఇవేం దుస్తులు, ఇవి మార్చుకురా, పెళ్లి కూతురు వేచి ఉన్నది అని బాప్టిస్టా అంటే, పెట్రూషియో మరుకుతనంగా, నా భార్య నన్ను పెళ్లాడుతుందా, నా దుస్తులను పెళ్లాడుతుందా అని అడిగాడు. అతను పెళ్లి బృందంతో పాటు అవే దుస్తులతో చర్చికి వెళ్ళాడు. అక్కడ వారిద్దరికీ పెళ్లి చేసే పురోహితుడు పెళ్లి కూతుర్ని, ఇతనిని పెళ్లాడడం నీకు సమ్మతమేనా అని అడిగినప్పుడు పెట్రూషియో, ఎందుకు సమ్మతం కాదు అని రంకెపెట్టి పురోహితుడిని ఒక తను తన్నాడు. అతని దౌర్జన్యం చూసి క్యాథరిన్ వణికిపోయింది. ఇదంతా ఒక నాటకం. క్యాథరిన్ను దారికి తీసుకురావడానికి పెట్రూషియో ఇలాంటి అఘాయిత్యాలు చాలా చేశాడు. పెళ్లి అనంతరం బాప్టిస్టా ఒక పెద్ద విందు ఏర్పాటు చేశాడు. కానీ పెట్రూషియో ఒక క్షణం కూడా తాను నిలవడానికి లేదని, తాను తన భార్య వెంటనే బయలుదేరాలని పట్టుబట్టాడు. ఎవరంత చెప్పినా వినలేదు. పెట్రూషియో క్యాథరిన్ నౌకరు గుర్రాలెక్కి అతని ఇంటికి బయలుదేరారు. క్యాథరిన్ ఎక్కిన గుర్రం ముసలి తట్టు, నడవలేదు. అది తొట్టిపడినప్పుడల్లా అతను నోటికి వచ్చినట్టు తిట్టాడు. చిట్ట చివరకు భార్యాభర్తలు ఇంటికి చేరుకున్నారు. పెట్రూషియో తన ఇల్లాలికి ఎంతో ప్రేమతో స్వాగతం చెప్పాడు. కానీ అతను ఆమెను తిండి తిననివ్వలేదు, విశ్రాంతి తీసుకోనివ్వలేదు. అతని నౌకర్లు అతని కోసం రకరకాల వంటకాలతో విందు చేశారు. కానీ పెట్రూషియో ఒక్కటి బాగాలేదని వడ్డించినవన్నీ గిరవాటు వేసి నౌకర్లను తిట్టాడు. నా భార్యకు ఇటువంటి అర్థం లేని పదార్థాలు పెడతారా అని గదమాయించాడు. అసలే ప్రయాణపు బడలిక మీద ఉన్న క్యాథరిన్ కాలే కడుపుతో భర్త వెంట పడక గదికి వెళ్ళింది. పెట్రూషియో
అక్కడ కూడా ఇదే నాటకం ఆడాడు. పరుపులు దిళ్ళు గిరవాటు వేసి నా భార్యకు వేసే పక్కలు ఇవా అని కేక పెట్టాడు. నడుము వాల్చేటందుకు కూడా లేక క్యాథరిన్ ఒక కుర్చీలో కూర్చొని నిద్రకు జోగుతూ మధ్య మధ్య అతను పెట్టే కేకలకు ఉలిక్కిపడలేస్తూ ఆ రాత్రి నరకంలో ఉన్నట్టుగా గడిపింది. మర్నాడు కూడా పెట్రూషియో ఆమెకు భోజనం లేకుండా చేశాడు. నౌకర్లు ఆమె ముందుంచిన ప్రతి పదార్థము బాగాలేదని తోసిపారేశాడు. ఆమె నౌకర్లను బతిమాలి తినడానికి ఏమైనా రహస్యంగా తెచ్చి ఇమ్మన్నది. వారికి పెట్రూషియో ముందుగానే చెప్పి ఉండడం వల్ల వాళ్ళు అమ్మో యజమానికి తెలిస్తే మా ప్రాణాలు తక్కువ అన్నారు. నాకు తిండి లేకుండా నిద్ర లేకుండా చేసి చంపడానిక ఈయన నన్ను పెళ్లాడింది. పైపెచ్చు ఇదంతా నా పైన ప్రేమ అన్నట్టు ప్రవర్తిస్తాడు. ఈయన నన్ను అక్షరాలా తన ప్రేమతో చంపేలాగున్నాడు. ఎన్నడూ ఎవరిని బతిమాలి ఎరగని దాన్ని నౌకర్ల వద్ద తిండికి దేబరించవలసి వచ్చింది అనుకున్నది క్యాథరిన్. ఇంతలో పెట్రూషియో ఏదో వంటకం తెచ్చి అది నీకోసం నేను స్వయంగా చేసి తెచ్చాను తిను అన్నాడు. కానీ ఆమె సగం కూడా తినకముందే అప్పుడే తినడం అయిపోయిందా అంటూ పళ్ళెం నౌకరికి ఇచ్చేశాడు. తర్వాత అతను తన భార్యతో మనం వెంటనే బయలుదేరి మీ నాన్నగారింటికి పోదాం. నీకు మంచి కుళ్ళాయి మంచి గౌను కుట్టించాను, దర్జీవాడు తెస్తున్నాడు అన్నాడు. తీరా వచ్చాక అతను ఆ కుళ్ళాయిని గౌనును కొట్టిపారేసి అవి కొంచెం కూడా బాగాలేవన్నాడు. క్యాథరిన్కు అవి నచ్చాయి. వాటికేం వంక వచ్చింది, బాగానే ఉన్నాయే అన్నదామె. నేను తయారు చేయమన్నట్టు తయారు చేయలేదు, అవి నీకు వద్దు అన్నాడు పెట్రూషియో. కాస్త తిండి కడుపులో పడి ఉండడం చేత క్యాథరిన్కు రోషం వచ్చి నన్ను బొత్తిగా పాపాయి కింద కట్టేయకండి, మీకన్నా గొప్పవాళ్లే నా అభిప్రాయాలను పాటించారు, నేను వాటిని ధరిస్తాను అని కటుగా అన్నది. పెట్రూషియో ఆమెను సరిగా అర్థం చేసుకోనట్టు నటించుతూ నీకవి నచ్చవని మొదటే అనుకున్నాను, ఏం చేస్తాం, మీ వాళ్ళింటికి ఈ దుస్తులతోనే పోదాం అంటూ దర్జీని పంపేశాడు. ప్రయాణానికి గుర్రాలు సిద్ధం చేయబడ్డాయి. అప్పటికి మిట్ట మధ్యాహ్నమైంది. కానీ పెట్రూషియో తన భార్యతో ఇప్పుడు ఉదయం 7 గంటలైంది, భోజనం వేళకల్లా మనం మీ వాళ్ళ ఇల్లు చేరుతాం అన్నాడు. అప్పుడే మధ్యాహ్నం దాటి 2 గంటలైంది, మనం రాత్రి భోజనాలకే చేరుకుంటాం అన్నది క్యాథరిన్. నేను ఏది చెప్పినా నువ్వు కాదంటావు, నేను ఇవాళ బయలుదేరను, నేను బయలుదేరేటప్పుడు ఎన్ని గంటలైందన్నప్పటికీ దానికి తిరుగుండరాదు అంతే అన్నాడు పెట్రూషియో. గయ్యాళి క్యాథరిన్ తాను చెప్పిన దానికల్లా అవుననటం అలవాటు చేసుకున్నదాకా అతను ఆమెను పుట్టింటికి బయలుదేరనివ్వలేదు. చెట్టు చివరకు వారు బయలుదేరారు. కానీ దారిలో చిన్న గత్తర జరిగింది. అతను ఆకాశం కేసి చూసి ఆహా, చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు అన్నాడు. ఇది చంద్రుడు ఎందుకయింది, సూర్యుడు అన్నది క్యాథరిన్. ఎప్పుడూ నేను అన్నది కాదనటమే నువ్వు, నేను రాను అను పెట్రూషియో వెనక్కిపోయినంత పని చేశాడు. క్యాథరిన్ అతన్ని బాధపడలేక అవును అది సూర్యుడు కాదు చంద్రుడే అన్నది. సూర్యుడైతే చంద్రుడు అంటామేమిటి అన్నాడు పెట్రూషియో. వెంటనే క్యాథరిన్ అతనితో మళ్ళీ ఏకీభవించింది. క్యాథరిన్ పుట్టింటికి చేరినాక ఆమె చెల్లెలు బియాంకాకు వారింట వెంట ఉండే మరొక స్త్రీకి పెళ్ళిళ్ళు జరిగాయి. తమకు మంచి భార్యలు దొరికారని పెట్రూషియో భార్య కొరకరాని కొయ్య అని కొత్త పెళ్లి కొడుకులు గర్వంగా చెప్పుకొని పెట్రూషియోను గేలి చేశారు. క్యాథరిన్ తండ్రి కూడా వారితో ఏకీభవించాడు. తన కుమార్తెలో జరిగిన మార్పు ఆయన ఏమాత్రం ఎరగడు. పెట్రూషియో వారితో పందెం వేసి మనం మన భార్యలను రమ్మని కబురు చేద్దాం, ఏ భార్య తన భర్త ఆజ్ఞను త్వరగా శిరసావించేది చూద్దాం అన్నాడు. ఇందుకు కొత్త పెళ్లి కొడుకులు ఇద్దరూ సమ్మతించారు. మొదట బియాంకా భర్త తన భార్యను రమ్మని కబురు చేశాడు. నౌకరు తిరిగి వచ్చి ఆమె గారు పని మీద ఉన్నారట అన్నాడు. తర్వాత రెండో పెళ్లి కొడుకు తన భార్యను రమ్మని కబురు చేశాడు. ఆమె నౌకరుతో ఊరికేనే పిలుస్తున్నారు, నాకు తెలుసు, నిజంగా పని ఉంటే ఆయననే ఇక్కడికి రమ్మను అన్నది. నౌకరు ఈ మాట చెప్పగానే పెట్రూషియో నవ్వాడు. అతను నౌకరుతో నువ్వు అమ్మగారి దగ్గరికి వెళ్ళి నేను వెంటనే రమ్మన్నానని ఉత్తర్వు చేశానని చెప్పు అన్నాడు. ఆవిడ అసలు రాదు అని పెళ్లి కొడుకులు అంటుండగానే క్యాథరిన్ హడావిడిగా అక్కడికి వచ్చి ఎందుకండి పిలిచారుట అని అడిగింది. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుళ్ళని ఇద్దరిని తీసుకురా అన్నాడు పెట్రూషియో. క్యాథరిన్ వెళ్ళి పెళ్లి కూతుళ్ళని తెచ్చింది. అందరూ ఆమెలో కలిగిన మార్పు చూసి నివ్వెరపోయారు. క్యాథరిన్ తండ్రి అయిన బాప్టిస్టా పెట్రూషియోతో నాయనా, నువ్వు నిజంగా సమర్థుడు అనిపించావు, నాకు మరొక కూతురు కలిగిందా అనిపిస్తున్నది, అందుచేత మరీ 20,000 భరణం ఇస్తాను అన్నాడు. ఒకప్పుడు క్యాథరిన్ను గయ్యాళి అన్నవారే ఇప్పుడు మహాసాధ్వి అన్నారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.